హాయ్ ఎవ్రీవన్. మార్కెట్లో గత కొద్ది రోజులుగా చాలా స్టాక్స్ బాగా కరెక్షన్ అయ్యాయి. మార్కెట్ బ్రెడ్త్ ఏమో చూస్తే బీరిష్నెస్ షో చేస్తుంది. కానీ నిఫ్టీ 50 మాత్రం ఇండెక్స్ మేనేజ్మెంట్ జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది. టాప్ 10 యొక్క వెయిటేజ్ నిఫ్టీ 50లో చాలా ఎక్కువగా ఉండడం చేత ఇండెక్స్ మేనేజ్మెంట్ జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. మరి ఆ టాప్ 10 స్టాక్స్ ఏంటి, వెయిటేజ్ ఈచ్ స్టాక్స్ ఎంత ఉంటుంది, ఆ వెయిటేజ్ కూడా ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతుందా, మరి ఈ డేటా పాయింట్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాల మీద ఈ వీడియోలో మాట్లాడదాం. ఎగ్జాంపుల్ కోసం చూద్దామండి. 19th నవంబర్ మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత అడ్వాన్స్ డిక్లైన్స్ ఈ రేషియో చూసినట్లయితే 0.83 వస్తుంది అప్రాక్సిమేట్లీ. అలాగే బేరిష్ సెంటిమెంట్, మనం ముందే బేసిక్ మార్కెట్ సెంటిమెంట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1కి దగ్గరగా ఉంటే న్యూట్రల్ అని, 1కి ఎక్కువగా ఉంటే బుల్లిష్ సెంటిమెంట్ అని, 1కి కిందకి తక్కువగా ఉంటే బేరిష్ సెంటిమెంట్ అనుకున్నాం. ఈ 19th నవంబర్కి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఈ బ్రెడ్త్ ఏమో బేరిష్నెస్ షో చేస్తుంది. 19th ఇక్కడ చూడండి మంచి గ్రీన్ క్లాడ్ క్లోజ్ అయింది. 18th నవంబర్కి ఏమో అప్రాక్సిమేట్లీ నిఫ్టీ 25,910 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. 19th ఏమో 26,052 అప్రాక్సిమేట్లీ క్లోజింగ్, అంటే 140 పాయింట్స్ అబౌవ్ అప్రాక్సిమేట్లీ క్లోజింగ్ జరిగింది. ఇక్కడేమో బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది, ఇదేమో బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో టాప్ 10 యొక్క స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ మనం చెక్ చేసుకుంటే మనకి కొంచెం సిచ్యువేషన్ మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థమవుతుందండి. కొన్నిసార్లు ఈ విధంగా కూడా జరగవచ్చు. ఇక్కడ బాగా బేరిష్ సెంటిమెంట్ కనిపించవచ్చు, ఇక్కడ బుల్లిష్ సెంటిమెంట్ కూడా కనిపించవచ్చు. ఆ సమయంలో కూడా టాప్ 10 యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మనం చూడాలి. నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్నిటికీ వెయిటేజ్ ఇవ్వడం 2 ఫ్యాక్టర్స్ మీద జరిగింది: ఫ్రీ ఫ్లోట్ అండ్ మార్కెట్ క్యాప్. ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయో అన్ని షేర్స్ లో ప్రమోటర్ షేర్స్ కాకుండా మిగతావన్నీ ఫ్రీ ఫ్లోట్, అంటే పబ్లికలీ జనాలకి ట్రేడ్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు, కొనవచ్చు. సో ఫ్రీ ఫ్లోట్. అండ్ మార్కెట్ క్యాప్, ఎంత పెద్ద కంపెనీ అయితే అంత వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బేసిస్ మీదే ఇండెక్స్ తయారు చేయబడింది. అనగా బిగ్గర్ ది కంపెనీస్ విత్ లార్జర్ ది ఫ్రీ ఫ్లోట్, ఇండెక్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మనం చూసుకున్నట్లయితే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ రెండు చాలా పెద్ద కంపెనీలు. ఇన్ఫోసిస్ కన్నా టీసీఎస్ చాలా పెద్ద కంపెనీ, కానీ ఫ్రీ ఫ్లోట్ విషయంలో ఇన్ఫోసిస్ ఫ్రీ ఫ్లోట్ ఎక్కువగా ఉంటుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ఫోసిస్ యొక్క వెయిటేజ్ నిఫ్టీ 50లో టీసీఎస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. 1% వెయిటేజ్ ఉన్న స్టాక్ కన్నా 10% వెయిటేజ్ ఉన్న స్టాక్ ఎక్కువగా నిఫ్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యాజ్ ఆన్ 10th డిసెంబర్ ప్రకారంగా టాప్ 10 స్టాక్స్ ఏంటి, దాని వెయిటేజ్ ఎంత? ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. యాజ్ ఆన్ 10th డిసెంబర్ నిఫ్టీ 50లో టాప్ 10 స్టాక్స్ యొక్క వెయిటేజ్ 56.26%. ఆ టాప్ 10 స్టాక్స్ అండి: హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్. వీటి రెస్పెక్టివ్ వెయిటేజ్ మీరు ఇక్కడ చూడొచ్చండి. మనకు అనిపించవచ్చు ఈ 10 స్టాక్స్ ని ఎందుకు ట్రాక్ చేయాలి అనేసి. వాటి వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్ ని డైరెక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ బాగా చేస్తాయి. మరియు ఆ స్టాక్స్ వాటి యొక్క పర్టికులర్ రెస్పెక్టివ్ సెక్టార్స్ లో అవి లీడర్స్ అండి. బ్యాంక్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐటీకి టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎనర్జీ, రిలయన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీసీ కంపెనీ వస్తుంది. ఇంజనీరింగ్ అంటే ఎల్ఎన్టీ కంపెనీ వస్తుంది. వాటికి ఎకనామిక్ లో కూడా చాలా మేజర్ రోల్ ఉంటుంది. మనం ఈ విధంగా గమనించడం చాలా మంచిది. ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఈ టాప్ 10 ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం అండి. ఈ టాప్ 10 స్టాక్స్ ఇప్పుడు ఒకేలా ఉంటాయా, వాటి వెయిటేజ్ కూడా సేమ్ గా ఉంటుందా, మారుతూ ఉంటుందా? మనం ప్రీవియస్ డేటాతో కంపేర్ చేసి చూద్దాం ఏమైనా మార్పులు వస్తూ ఉంటాయా లేదా అనేసి. చూడండి, 1st డిసెంబర్కి ఇది టాప్ 10 వెయిటేజ్, ఇది 10th డిసెంబర్కి టాప్ 10 వెయిటేజ్. 1st డిసెంబర్కి ఏమో టాప్ 10 యొక్క వెయిటేజ్ 56 ఉంది, అనగా 1st డిసెంబర్కి మిగతా 40 స్టాక్స్ యొక్క వెయిటేజ్ 44. అదే టాప్ 10 స్టాక్స్ యొక్క వెయిటేజ్ 10th డిసెంబర్కి 56.26, అనగా మిగతా 40 స్టాక్స్ యొక్క వెయిటేజ్ ఏమైంది, ఇక్కడ కన్నా ఇక్కడ తగ్గింది, 43.74 అయింది.
ఇందులో అయితే పూర్తిగా ఎక్కడ M&M స్టాక్ టాప్ 10 లో ఉంది, టాప్ 10 లో కింద ఇక్కడ TCS వచ్చింది. ఇవి రెగ్యులర్ గా అప్డేట్స్ అవుతూ ఉంటాయండి. మరియు ఇక్కడ కూడా వెయిటేజ్ చేంజ్ అయింది, మీరు ఇవి గమనించవచ్చు ఏ విధంగా చేంజ్ అయ్యాయి. ఎలాగైతే ఇండెక్స్ కూడా ఎవ్రీ 6 months షఫల్ అవుతూ ఉంటుందో ఈ టాప్ 10 లో కూడా ఫ్రీక్వెంట్లీ చేంజెస్ వస్తూ ఉంటాయి. మరి ఈ డేటాని మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అనేది ఇంకా వీడియోలో చూద్దామండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రోమ్లో nsindia.com అనే వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పైన డైలీ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఇలా వస్తుంది. ఇందులో క్యాపిటల్ మార్కెట్ మనం సెలెక్ట్ చేయాలి. ఇండెక్సెస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. డైలీ మనం ఫ్రీ చెక్ చేసుకున్నట్లయితే డైలీ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసేసి ఇలాగే టాప్ 10 హోల్డింగ్ వెయిటేజ్ అని ఉంటుంది, అది చెక్ చేసుకోవచ్చు. ఒక లేని ఎడల మనకి ప్రీవియస్ డేటా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆర్కైవ్స్ అని క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్ చేసి ఈ డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుందండి. ఇంపార్టెంట్ విషయం అండి, ఏదైనా స్టాక్ యొక్క వెయిటేజ్ గ్రాడ్యువల్లీ పెరుగుతున్న స్టాక్ ప్రైస్ బిహేవియర్ గమనించండి. ఫండమెంటల్స్ అదే ఫైనాన్షియల్ బిజినెస్ ఏ విధంగా ఉంది కూడా గమనించండి. లేదా ఏదైనా స్టాక్ వెయిటేజ్ గ్రాడ్యువల్లీ తగ్గుతుంది, స్టాక్ ప్రైస్ బిహేవియర్ గమనించండి అండ్ ఫైనాన్షియల్ కూడా చెక్ చేయండి. ఈ విధంగా గమనించడం వల్ల మీ వాచ్ లిస్ట్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.